హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు టీవీ9. నేను నీలిమ. ఆయన ఒక సినిమా తీశారు అంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, జోనర్, ఏదో కొత్తగా మనకు చూపిస్తారు. ఇక సినిమాలు సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు, పిఎస్వి గరుడ వేగా సినిమాలు మనం చూసాం. అలాంటి డైరెక్టర్ ఒక వెబ్ సిరీస్ తీస్తే ఎలా ఉంటుంది? సూపర్ హిట్టే మరి. 11th hour డైరెక్టర్ మనకు ప్రవీణ్ సత్తార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. వెబ్ సిరీస్ తీయాలని ఎందుకు అనిపించింది మీకు? ఏదైనా కొత్తగా ఉంటేనే మీరు దాన్ని టచ్ చేస్తారు. సినిమా అయినా సిరీస్ అయినా అని మాకు అనిపించింది. మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎప్పుడు అనుకున్నారు వెబ్ సిరీస్ చేయాలి అని? అంటే లాక్డౌన్ టైంలో అందరూ సిరీస్లు చూడడం స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సిరీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, యాక్టర్స్కి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉంటుంది. అంటే ఒక 5 seconds ఎక్స్ట్రా కూడా కెమెరా రన్ అయినా కూడా తప్పేం లేదు సిరీస్లో. అండ్ స్టోరీ టెల్లింగ్కి వేరియస్ యావెన్యూస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ జానర్స్ చెప్పగలం. సినిమాలకు వచ్చేసరికి ఓన్లీ పర్టికులర్ లెంగ్త్ ఉంటుంది, పర్టికులర్ టైం ఫ్రేమ్లో జనాలు మూడు బట్టి కథలు చెప్పాల్సి వస్తుంది. సిరీస్ ఏంటంటే మీకు ఇప్పుడు కాకపోతే సంవత్సరం పోయిన తర్వాత మూడున్నా కూడా చూడొచ్చు, అది అంతే కదా, ఇట్స్ దేర్. సో ఆ జానర్లో ఆ సిరీస్ ఉంటుంది అలాగా ఎప్పటికైనా కూడా ర్యాక్లో పెట్టినట్టు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ లిబర్టీ ఎక్కువ ఉంటుంది సిరీస్లో యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో అందుకని ఐ థాట్ వై నాట్ వీ ట్రై దిస్. 8 hours అనే బుక్ నుంచి ఇన్స్పైర్ ఫ్రమ్ అని చెప్తున్నారు కదా. అంటే జనరల్గా ఒక నావెల్, ఒక బుక్కో చదువుతున్నప్పుడు అది వేరుగా ఉంటుంది. అదొక విజువల్గా ఒక సిరీసో లేకపోతే ఒక సినిమానో తీయాలంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి కదా. అంటే ఏమి యాడ్ చేసుకుంటారు, ఏమి ఇంప్రూవైజ్ చేయాలి, ఎలాంటి సీన్స్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారండి? అంటే యాక్చువల్గా ఈ సిరీస్కి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చినప్పటికే స్క్రిప్ట్ రెడీ అయి వచ్చిందండి. సో నేను ఐ డిడ్ నాట్ అడాప్ట్ ఇట్ ఫ్రమ్ ద బుక్. ప్రదీప్ హెస్ డన్ ఇట్. ప్రదీప్ ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు, స్క్రీన్ ప్లే చేసుకొని ఎపిసోడిక్ స్క్రీన్ ప్లే తీసుకొని ఇచ్చారు నాకు. సో అది చదివినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్, ఇంట్రెస్టింగ్. అంటే ఇట్స్ అ స్లో బర్న్, వెరీ కార్పొరేట్ స్టైల్ అండ్ వెరీ, అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ టర్మాయిల్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ యాక్టర్, ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ బేసికలీ. అది పోర్ట్రేట్ చేయాలి అంటే అన్నీ, అంటే తెలుగు సినిమాలు యూజువల్గా మనకు తెలిసింది ఏంటంటే డైలాగులు చెప్పేస్తాం. నాకు బాధగా ఉంది, నల్ల కోట్ వేసుకొస్తున్నా కూడా లాయర్ మామి వచ్చాడు, ఇట్లాంటివి చాలా ఆబ్వియస్గా. అంటే జనాలకి తెలివితేటలు లేవు అని మనం ఫిక్స్ అయిపోతాం ముందే. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. అండ్ సో ఎంత తక్కువ డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్స్ మీద అండ్ మ్యూజిక్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయాలి అనేది ఒక ఇదనమాట. అంటే చందమామ కథల్లో ట్రై చేశాను. చందమామ కథల్లో ఫైనల్ ఎడిట్కి వచ్చేసరికి చాలా ట్రిమ్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది డ్యూరేషన్ కానీ, అంటే చాలా లింగరింగ్ మూమెంట్స్ ఉంటాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ మంచు గారు ట్రైలర్లో షీ కమ్స్ ఫస్ట్ సీక్వెన్స్లో ఆమెది, షీ స్మోక్స్ అండ్ ఆ స్మోక్ మిర్రర్ మీద వదిలినప్పుడు అండ్ ఇట్స్ అండ్ ఐ జస్ట్ లెఫ్ట్ ద కెమెరా దేర్ ఫర్ 30 seconds. కానీ ఐ కుడెంట్ కీప్ ఇట్ ఇన్ ద ఫైనల్ ఎడిట్ బికాజ్ సినిమా అగైన్ థియేటర్లో ఒక్కడు అన్నా సరే అయిపోతుంది అది. సో అట్లాంటి వాటికి స్కోప్ ఉంది సిరీస్లో, వేర్ యూ రియలీ సిట్ అండ్ యూ ఎంజాయ్ ద పర్ఫార్మెన్సెస్ అవి. సినిమా కంటే డిఫరెంట్గా అనిపించారు తమన్నా గారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు. నిజంగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఇది సినిమా లేకపోతే ఇది ఒక సిరీస్ ఇట్లా రన్ అవుతుంది, అంటే ఒక లైఫ్ రన్ అవుతున్నట్టు మీరు చూపించారు. ఈ 8 hours ఏం జరుగుతుంది, 10:35 నుంచి మార్నింగ్ వరకు ఏం జరిగింది అన్నట్టు. అంటే ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా తమన్నా గారికి? ఆవిడ ఇంతకుముందు ఒక మంచి డాన్సర్ కావచ్చు, మంచి ఆర్టిస్ట్, అలాంటివన్నీ మేము చూసాం, కానీ చాలా డిఫరెంట్గా కనిపించారు ఆవిడ. మీరు ఏం సజెషన్స్ ఇచ్చారు? ఇట్లా చేయాలని మీరు ఏం చెప్పారు? ఎక్స్ప్రెషన్స్ కూడా సటిల్గా ఇవ్వడం, తక్కువ ఇవ్వడం, లిటిల్ ఇవ్వడం. సో ఫస్ట్ స్క్రిప్ట్ చదవగానే షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకన్నా ముందే ఆవిడ షోలో ఉన్నారు, నేనే లాస్ట్ యాక్చువల్లీ. అవునా? బట్ అగైన్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత తెలుగు వర్షన్ రీడింగ్ అప్పుడు ఐ టోల్డ్ హర్. ఫస్ట్ ఇంగ్లీష్ వర్షన్ చదివినప్పుడు షీ వాజ్ ఎక్సైటెడ్. ఇంగ్లీష్కి తెలుగుకి వచ్చేసరికి ఐ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఏంటంటే తక్కువ డైలాగ్స్, మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఈవెన్ ఇలా చూస్తూ జస్ట్ ఇలా ఐలిడ్ పైకన్నా కూడా ఇట్ కన్వేస్ అ లాట్. యువర్ బాడీ లాంగ్వేజ్ కన్వేస్ అ లాట్. ద వే యూ సిట్ కన్వేస్ అ లాట్. 6th episode ఎండింగ్లో జగన్నాథ్తో కన్ఫ్రంటేషన్ ఉంటుంది లాస్ట్లో చైర్లో కూర్చొని. సో దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ సీన్. సెకండ్ డే షూట్ చేసాం అది.
సో ఆ సీన్ చేసేసరికి షీ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ ద ఎంటైర్ సిరీస్లో ఆమె బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది. అంటే వెరీ వెరీ స్టైలిష్, వెరీ బాసీ, అట్ ద సేమ్ టైం వెరీ వల్నరబుల్. ఫేస్లో కాకినెస్ ఉండకూడదు, ఒక సీరియస్నెస్ ఉండాలి. అండ్ వీ వర్క్డ్ ఆల్ దోస్ మైన్యూట్ థింగ్స్ అనమాట. అంటే ఎప్పుడు డ్రింక్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు ఆగాలి, దగ్గర నుంచి ఎప్పుడు పైకి చూడాలి, ఆర్ చూసినప్పుడు ఇలా చూడాలా, లేకపోతే ఓన్లీ ఐలిడ్స్ రావాలా. సో ఆల్ దీస్ హ్యావ్ బీన్ వర్క్డ్ అవుట్ అనమాట. అంటే దోస్ ఆర్ వెరీ, అవి చాలా సటిల్గా అనిపించవచ్చు, చాలా ఇంత మైన్యూట్ అవసరం అనిపించవచ్చు, కానీ ఫ్లోలో లైక్ యూ సెడ్ చాలా నార్మల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు. కరెక్ట్. సో దట్ కమ్స్ అక్రాస్ ఆన్ స్క్రీన్. చాలా జెన్యూన్గా కూడా ఉంది. అంటే 6 నెలల నుంచి రానివాడు ఇప్పుడు వస్తాడా అని జెన్యూన్గా క్వశ్చన్ అడిగారు చూసారా, హెల్ప్ కోసం అన్నప్పుడు. టిపికల్ సినిమాలో ఏంటి, వాడికి బుల్లెట్లు తగిలినా దెబ్బలు తిన్నా వచ్చి సేవ్ చేసేయాలి అంతే, అలా ఉంటుంది. చాలా జెన్యూన్గా తీసుకొచ్చారు కదా, ఇవన్నీ న్యాచురల్గా ఉండాలి అనుకుని తీసుకొచ్చారా? సిరీస్కి వచ్చేసరికి సినిమాలో యూ కెన్ గెట్ అవే విత్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే యూ కెన్ బిఎస్ యువర్ వే అవుట్ ఆఫ్ ఇట్, బట్ నాట్ ఇన్ ఎ సిరీస్. ఇన్ సిరీస్కి వచ్చేసరికి పీపుల్ హ్యావ్ ది ఎబిలిటీ టు స్టాప్, పాజ్, రివైండ్, గో ఫార్వర్డ్. సో అందుకని 2 థింగ్స్ మేజర్ ఏమనుకున్నంటే, అరటిపండు ఒలిచిపెట్టి చెప్పక్కర్లేదు, ప్రతి సీను ప్రతిదీ అక్కర్లేదు. ఇఫ్ దే హ్యావ్ ఎ డౌట్ దే విల్ పాజ్ ఇట్, గో బ్యాక్ అండ్ లిసన్ అండ్ దెన్ కమ్ బ్యాక్. అండ్ క్వశ్చన్స్ వదిలేస్తేనే, అర్థం కాకపోతేనే ఫస్ట్ టైము, దెన్ ఇట్ వర్క్స్ బేసికలీ, బికాస్ దెన్ దే ఆర్ క్యూరియస్ నౌ, దే విల్ గో బ్యాక్. అంతేగాని ప్రతిదీ ఆల్రెడీ వాళ్ళు ముందే ఆలోచిస్తున్నారు. ఆడియన్స్ అందరూ మనం ఫస్ట్ ఎపిసోడ్ ఉంటే 3rd ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది ఆలోచిస్తున్నారు. సో అలా ఆలోచించే టైంలో మళ్ళీ అరటిపండు ఒలిచిపెట్టి చెప్పక్కర్లేదు అనేది ఒక ఇది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ న్యూయాన్సెస్ అన్నీ పెట్టుకొని చేసింది అనమాట బేసికలీ. ఒక చిన్న పిల్లాడికి కథ చెప్తున్నట్టు స్టార్ట్ చేయొచ్చు, జనరల్గా ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ అది చివరి వరకు తీసుకురావడం, అది కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకురావడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. థ్యాంక్స్ టు ప్రదీప్ యాక్చువల్లీ. నా స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పటికే రెడ్ రైడింగ్ హుడ్ స్టోరీ ఉండింది అందులో, అండ్ ఐ లవ్ దట్ పార్ట్ యాజ్ వెల్. సో అదే ఇట్ వెబ్ సిరీస్ కావాల్సినట్టు ఉంది, ఫార్మాట్ ఉంది, రైటింగ్ ఫార్మాట్. యా. ఒక లైన్ ఉంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. చీకటి కమ్ముకొస్తున్నప్పుడు భయాన్ని వదిలి బలాన్ని నమ్ముకొని చీకటిని చీల్చుకుంటూ వెళ్ళాలి. దట్ వాజ్ వండర్ఫుల్ అసలు. అంటే ఏమైనా దీని గురించి కొంచెం చెప్తారా మీరు? డూ యూ బిలీవ్ ఇన్ దిట్ లైన్? ఓ యా, అబ్సల్యూట్లీ. అంటే ఎవ్రీ డే వీ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ అబ్స్టకల్స్, లాట్ ఆఫ్ ఇది. బట్ వీ అట్ వన్ పాయింట్, ఇప్పుడు రేపు నిద్ర లేవాలంటే మనకు హోప్ ఉండాలి. ఎందుకు లేస్తున్నావు, నిద్ర లేస్తున్నావు అంటే సంథింగ్ యూ వాంట్ టు అచీవ్, సంథింగ్ యూ వాంట్ టు డూ అనేది. సో అది లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్ కదా. సో ఇఫ్ యూ ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఎవరో ఏదో బాగాలేదన్నారని, ఏదో అన్నారని చెప్పి యూ కాంట్ జస్ట్ గివ్ అప్ ఆన్ లైఫ్ కదా. సో అన్లెస్ యూ ఫైట్ యువర్ వే త్రూ, దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఇన్ లైఫ్ యాజ్ వెల్. రైట్. ప్రతిరోజు హ్యాపీగా అయిపోతుంటే బోర్ కొట్టేస్తుంది 4 రోజులు పోతే మనకే. So adi as a human being we need those things for us to grow, and at the same time to mature, and to become old. When you become old you become wise. ఎందుకు వైజ్ అవుతారు ఓల్డ్ అయ్యేటప్పుడు అంటే, బికాజ్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ దెబ్బలు తిని లేచి మళ్ళీ పడి మళ్ళీ లేచి 60 ఏళ్ళు వచ్చేసరికి దెన్ యూ నో ఎగ్జాక్ట్లీ. కాదండి, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చివరి వరకు సస్టైన్ చేసుకుంటూ రావడం చాలా టఫ్ కదా, కష్టం కదా. చాలామంది డిప్రెషన్లో వెళ్ళడము, లేకపోతే కొంతమంది ఏం చేసేస్తుంటారు, అలాంటి థాట్స్ వస్తాయి. కానీ మీరు ఒక కన్వే చేశారు, చివరి వరకు పోరాడు అన్నట్టు. తెల్లారితే కట్టాలి 10,000 కోట్ల, అలా అదే టెన్షన్ క్యారీ చేసుకుని నిద్రపోకుండా. నో అంటే ఇప్పుడు ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కార్లో తిరుగుతున్నారు, బంగ్లాలో తిరుగుతున్నారు, వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే ప్రాబ్లం వస్తే వాళ్ళు జైల్లో కూర్చోవాలి, లేకపోతే పారిపోవాలి ఎక్కడికైనా. బేసికలీ మన ప్రాబ్లం వస్తే ఇంటికి వచ్చి తలుపు కొట్టే, డబ్బులు ఇస్తావా, నేను అప్పిచ్చిన 100 రూపాయలు ఏది అని అడుగుతాడు, అంతే కదా. సో ఏ పిండిగా రొట్టే కదా. సో బట్ ఆ ప్రెషర్ని తట్టుకునే శక్తి ఉండాలి, ఆ ప్రెషర్ని తట్టుకునే
ఆ కాన్ఫిడెన్స్, ఆ మనోధైర్యం, యూనో అవన్నీ ఉండాలి. ఉంటేనే యూ కెన్ గ్రో. అంటే అక్కడ వరకు ఎదిగామంటేనే మీకు ఉన్నట్టు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్, ఎప్పుడు ప్రాబ్లమ్స్ పెద్దవే అవుతాయి కానీ చిన్నవి అవ్వగా. అంటే పెరిగే కొద్దీ కష్టాలు కూడా పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ కూడా అబ్సల్యూట్లీ పెరుగుతాయి. అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇంత స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ అసలు ఇంతవరకు ఎప్పుడన్నా మీరు సినిమాలో కానీ లేకపోతే సిరీస్లో కానీ చూసారా? ఇంత స్ట్రాంగ్, మొత్తం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి అమ్మాయినే ఎలివేట్. మా అమ్మాయిలు జనరల్గా మల్టీ టాస్కర్స్ ఇవన్నీ చెప్తుంటారు, కానీ ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. నేను చూడలేదు యాక్చువల్లీ, కరెక్టే. సినిమాలో డెఫినెట్గా చూడలేదు. పాజిటివ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇదే చూడడం. ఐ థింక్ నరసింహలో రమ్యకృష్ణ గారి వాజ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, బట్ నెగిటివ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఐ థింక్ హిందీ సిరీస్ ఆర్యా వాజ్ వన్, సుష్మితా సెన్ చేసింది, దట్స్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్. బట్ yeah, this is a very strong character, but it doesn't show that, you know, I'm strong and చెప్పుకో ఈ క్యారెక్టర్. పక్కన క్యారెక్టర్స్ అనే చెప్పుకుంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎప్పుడు అంతే, హీరోయిజం ఎప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ షీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ టైంలోంచే ప్రదీప్ నా డిస్కషన్లో వచ్చింది ఏంటంటే, ఆరాధక రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్లో హీరో కాదు, ఫస్ట్ ఫ్రేమ్లో సూపర్ హీరో కాదు, లాస్ట్ ఫ్రేమ్లో హీరో అవుతుంది. So she will go through all the struggles that anybody would go through, and our pressures, దెబ్బలు తినడం, and then trying to find her way out, అవన్నీ చేసుకుంటూ ఫైనల్ ఫ్రేమ్లో హీరో అవుతుంది. దట్ ఈస్ ఆరాధక రెడ్డి. ఫస్ట్ ఫ్రేమ్లోనే హీరో అయితే దెన్ దేర్ ఇస్ నో కిక్ ఇన్ ఇట్. ఒక అమ్మాయిని చాలా బాగా చూపించారు, ఇంత హ్యాండిల్ చేయగలదు అని. మీరు డూ యూ రియలీ బిలీవ్ అంటే రియల్ లైఫ్లో హ్యాండిల్ చేయగలుగుతారు అమ్మాయిలు? నిజంగా అమ్మాయిలే హ్యాండిల్ చేయగలరు. అమ్మాయిలే చాలా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటారు. అబ్బాయిలది ఏముంది, అబ్బాయిలు అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ ఫర్ అస్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రైట్, ఏం కనబడితే అదే. బట్ యూ విల్ థింక్ in multiple different angles, you can handle multiple different things. ఫిజికల్గా అబ్బాయిలు స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ ఎమోషనల్గా అమ్మాయిలు చాలా వెరీ 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 స్ట్రాంగ్, అండ్ దే కెన్ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అని అబ్బాయిలే చూస్తాం, అమ్మాయిలు చూస్తామని చూడం కాదు. ఎందుకని అంటే నాట్ బికాజ్ అమ్మాయిలకి ఎమోషన్స్ లేవని కదా, అమ్మాయిలు స్ట్రాంగర్, దే కెన్ యూనో, అంటే దే కెన్ పుల్ దెమ్సెల్వ్స్ అప్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు సూసైడ్స్ కూడా ఎక్కువ అబ్బాయిలనే కదా చూస్తాం, అమ్మాయిలు చూడం కదా. That doesn't mean that, you know, again they can handle it. See, they are emotionally strong. That is what makes them, you know, stronger than men basically. Strategies gaani, you know, and I think daily serial చూస్తే అన్ని అమ్మాయిల మీద. మీరు బాగా చెప్పారండి. మీ సిరీస్లో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏమో సర్దుకుంటే కానీ బంధాలు నిలబడవు అని చెప్తుంటారు, రైట్. ఈవిడేమో ఆరాత్రిక రెడ్డి ఏమో ఫుల్ స్ట్రాంగ్గా ఉంటారు, అన్ని టెన్షన్స్ని క్యాపబుల్ చేసి హ్యాండిల్ చేసేసి. ఒక ఏంటి ఇంత డిఫరెన్స్? మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ. సో యాక్చువల్గా మీరు సిరీస్ చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే, మధుసూదన్ రెడ్డికి కొడుకు పుడితే ఆరాధక రెడ్డిలా పుట్టాలి ఇన్ నాన్ టర్మ్స్, బట్ షీ బికేమ్ ఎ డాటర్. సో షీ ఈజ్ హర్ ఫాదర్. ఆమెకి లాస్ట్ ఎపిసోడ్లో అది అర్థమవుతుంది. అది మా నాన్నే, నేనే మా నాన్న బేసికలీ. మా నాన్న ఎంత తెలివైనడో నేను అంత తెలివైందని, మా నాన్నకి ఎంత పౌరుషం ఉందో నాకు అంత పౌరుషం ఉంది. ఇట్ జస్ట్ దట్ ఐఎమ్ ఎ ఉమెన్. అండ్ మదర్, బికాజ్ యూనో షీ లవ్స్ హర్ మదర్, అండ్ ఆ మదర్ కష్టాలు చూసింది అవన్నీ. మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయికి అర్థం కాదు. మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అర్థం కాదంటే, నువ్వు ఇన్ని దెబ్బలు తింటున్నా మాకు కూడా అర్థం కాలేదు కదా. సో లాస్ట్ ఎపిసోడ్లో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, అక్కడ కంక్లూడ్ చేశాను అనమాట మదర్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ ఆరాధక రెడ్డిగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నువ్వు ఇన్ని దెబ్బలు తింటున్నావు, ఇంత పడుతున్నావు, బట్ వై ఆర్ యూ స్టిల్ హియర్, వై కాంట్ యూ గో అవే? నాట్ ఎవ్రీ ఉమెన్, ఇప్పుడు ఒక నూతులో బ్రతికే వాళ్ళకి నుయ్యే ప్రపంచం అంటారు. when you don't see what the outside world is, you are scared and you're worried. బయట ఏముందో, బయట మాన్స్టర్ ఉందేమో, నువ్వు పైకి వెళ్తే మాన్స్టర్ ఉంటుంది, దయ్యం ఉంటుంది అనేది ఒకటి. అంటే ఒక స్మాల్ టౌన్, ఒక విలేజ్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి రావాలంటే ఎలా భయపడతారో అలాంటి భయం ఉంటుంది. ఇట్ కుడ్ బి దట్ భయం, ఆర్ ఇట్ కుడ్ బి దట్ వాళ్ళ మదర్, ప్రతి ఒక్కరిలోని ఫాల్స్ ఉంటాయి. నాలో ఫాల్స్ ఉంటాయి, నీలో ఫాల్స్ ఉంటాయి. సర్దుకొని వెళ్ళకపోతే ఎవరు ఫ్రెండ్స్ ఉండరు మనకి, ఎవరు రిలేషన్షిప్స్ ఉండరు. అంటే సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళలోనే వేరియేషన్ ఉంటుంది.
ఉన్నప్పుడు తప్పు చేసిన ప్రతిసారి తిట్టుకుంటూ వెళ్ళిపోతే కొట్టుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మిగిలేదెవరు అక్కడ? there is no friends, there are no family ఉండరు. సో సర్దుకోవాలి. there is a middle point that you meet అనేది. అయితే ఈమెకు అర్థం కాదు. లాస్ట్ ఎపిసోడ్లో ఆమె ఒక డైలాగ్ అంటుంది, ఎంత చేసినా కూడా ఎన్ని కష్టాలు పడినా అమ్మ మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండేది, నవ్వు ఉండేది. ఆమె నవ్వు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు, జెన్యున్ స్మైల్ అది. అండ్ దెన్ షీ రియలైజెస్ అది నాకు నాన్న మీద గెలిచిన రోజు అర్థమైంది. అంటే నౌ షీ ఫాట్ ఆల్ హర్ లైఫ్. ఆ అమ్మాయి జీవితం మొత్తం నాన్నకి ప్రూవ్ చేయాలి నా పాయింట్, దట్ ఐఎమ్ బెటర్ దాన్ యువర్ సన్, ఐ కెన్ డూ అనేది. అండ్ నాన్న ఎత్తేసిన దానికి పై ఎత్తేసి నాన్న ఆల్రెడీ సంవత్సరం ముందే సెట్ చేసుకున్నాడు అంతా. కానీ అది ఫోర్స్ చేసిందే ఈమె, ఆ సిచ్యువేషన్లోకి నాన్నని ఫోర్స్ చేసిందే ఈమె. సో అవన్నీ నేను డైలాగ్స్లో ఓపెన్ చేసి చెప్పలేదు. వెన్ యూ థింక్ డీపర్ మీకు అర్థమవుతాయి అవి. సో అంటే అప్పుడు ఒక గర్వం ఫీల్ అయింది, నేను నాన్నని కొట్టాను నేనని. కొట్టిన సంతోషం ఎంతసేపు ఉంది ఆమెకి? అంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది, ఆ రోజు ఉంటుంది అంతే కదా. నెక్స్ట్ రోజు మళ్ళీ స్క్రిప్ట్ రాసుకొని కొత్త సినిమా తీయాలిగా. సో అండ్ దెన్ షీ రియలైజ్, నేను ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు 35 ఏళ్ళు నాన్న మీద గ్రడ్జ్తో బతికాను, పెరిగాను. ఈ 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విన్ అయ్యాను నేను నాన్న మీద. బట్ వై డోంట్ ఐ ఫీల్ హ్యాపీ? వై డోంట్ ఐ ఫీల్ ఇంతేనా? ఇంతే, దిస్ ఇస్ ఇట్. అంటే ఈ 35 years ఆఫ్ ఆ రివెంజ్ తీసుకోవడం ఇది ఇంతేనా? ఇంతకన్నా ఇంకేం లేదు. దెన్ యూ ఫీల్ లైక్ షిట్, వై డిడ్ ఐ వేస్ట్ 35 years? సో వెన్ యూ ఫర్గివ్ ది అదర్ పర్సన్, you will be happy. You'll be happy. You won't live in with grudge. You won't live in anger. You won't live trying to seek revenge. ఆ రివెంజ్ తీసుకున్నావు, ఆ గ్రడ్జ్ పెట్టుకొని ఆ యాంగర్తో బతికితే నీ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. వాళ్ళు బాగానే బతుకుతున్నారు, నువ్వు నీ లైఫ్ వేస్ట్. ద మినిట్ యూ ఫర్గివ్ దెమ్, దెన్ యు ఆర్ హ్యాపీ. యూ హ్యావ్ టు అచీవ్ వాట్ యూ హ్యావ్ టు అచీవ్. మీరు అచీవ్ చేయాల్సింది చేస్తారు, కానీ యు ఆర్ హ్యాపీ. వెన్ యు ఆర్ హ్యాపీ, యు ఆర్ లివింగ్ దిస్ మూమెంట్. యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సమ్ మిరకల్ టు హ్యాపెన్ ఫర్ యూ టు బికమ్ హ్యాపీ. మీకు సంతోషంగా ఉండడానికి మీకు కారణం ఎందుకు కావాలి? అంతే అంటారా? మీరు బాగా చెప్పారండి. కానీ రియల్ లైఫ్లో మీరు ఎవరైనా ఇట్లా ఫర్గివ్ చేయగలరా? బాగా మనల్ని చీట్ చేసిన చాలా మంది ఫర్గివ్ చేశారండి, నిజంగా చాలా మంది. లైక్ ఇట్స్ సింపుల్ మంత్ర బేసికల్లీ. గ్రడ్జ్ పెట్టుకోవడం వల్ల ఒక రివెంజ్ తీసుకోవడం అనడం వల్ల మనం సఫర్ అవుతాం, కానీ వాళ్ళకేం అవ్వదు. వాళ్ళు చూసినప్పుడు కూడా కోపం రాదా మీకు? ఇప్పుడు ఐ హ్యావ్ అ వెరీ షార్ట్ మెమరీ, నా మెమరీ బాక్స్ ఇంతే ఉంటుంది. అందులో ఇప్పుడు జరిగే విషయాలే ఉంటాయి. అందులో వాళ్ళు మర్చిపోతారు, ఇప్పటికప్పుడు ఎరేజ్ చేస్తాం. ఎందుకు? దానివల్ల ఇట్స్ వేస్ట్ ఆఫ్ స్పేస్. సూపర్, బాగా చెప్పారు. ఆ రిత్వికా రెడ్డి ఎలా ఇవాల్వ్ అయిందో మాకు ఇప్పుడు అర్థమైంది. సో మిమ్మల్ని చూపిస్తున్నట్టే అనిపిస్తుంది అయితే మాకు. కాదండి, లైఫ్లో ఏది చాలా క్రూషియల్ ఎమోషన్ అంటే ఏం చెప్తారు? చీటింగా, బిట్రేలా, లేకపోతే ఆల్లో నేను అసలు ఒంటరి అయిపోయాను అనే ఫీలింగ్ ఉంది ఆ రిత్వికకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఈవెన్ ఫాదర్ కూడా ఇక ఏం చేయాలో తెలియదు అనే ఫీలింగ్, అది బాగా పెయిన్ఫుల్గా ఉంటుందా, లేకపోతే బిట్రేయల్ ఉంటుందా, లేకపోతే ఏది ఎక్కువ క్రూషియల్గా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కదండి. డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, డిపెండ్స్ ఆన్ వాట్ దే వెంట్ త్రూ ఇన్ లైఫ్. వాళ్ళ లైఫ్లో ఏమేమి, ఇప్పుడు ఏ పెయిన్ కూడా ఎక్కువసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే తక్కువే ఉంటుంది పెయిన్, అంతే కదా. ఫిజికల్ పెయిన్ కూడా తగిలిన దగ్గర మళ్ళీ తగులుతుంది అనుకోండి, 4 సార్లు పోయాక ఇంతే, నాకు పెద్ద నొప్పి ఏం లేదు. మీకు ఏది తప్పు అనిపిస్తుంది? ఏదైనా ఎనీథింగ్ దట్ ఐ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ విల్ బి మోర్ పెయిన్ఫుల్ కదా. ఇప్పుడు ఎవరైనా ప్రేమలో ఎవరు ఫెయిల్ అవ్వలేదు, సడన్గా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యేసరికి దట్ విల్ బీ ద బిగ్, ఓ మై గాడ్, ప్రపంచం అంతా నా చుట్టూ పడిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. లేదు, ఎవరైనా ఫ్రెండ్ బిట్రే చేశాడు, ఫస్ట్ టైం అనుకోండి, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే మామూలే లేదు. సో ఏదైనా కూడా ఫస్ట్ టైం జరిగినప్పుడు ఇట్ విల్ బి మోర్ హర్ట్ఫుల్, ఏ ఎమోషన్ అయినా. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దోస్ ఎమోషన్స్. ప్రతి ఒక్కరు అన్ని దెబ్బలు తినాలి. ఎంత తొందరగా తింటే లైఫ్లో అంత బెటర్. అవును, సో దట్ యూ విల్ ఎవాల్వ్ ఇన్ టు అ బెటర్ హ్యూమన్ బీయింగ్. సి, మీ లైఫ్లో ఒక 70 ఏళ్ళు బతికితే 70 ఏళ్ళు డెఫినెట్గా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఫర్ షూర్. 60 ఏట మీకు కొత్తగా ఒక ఎమోషన్ ఎక్స్పీరియన్స్ అయితే అనవసరంగా ఆ వీక్ హార్ట్కి అక్కడే పోతారేమో. సో ఇట్స్ బెటర్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్ బిట్వీన్ 20 and 30 ఎవ్రీథింగ్, సో దట్ you will become stronger person.
సో అంటే ఇంత బాగా చెప్పారు కాబట్టి నాకు అందరికీ జనరల్గా 11th hour చూసినప్పుడు ఆరాత్రిక క్యారెక్టర్ బాగా నచ్చింది. మీకు డైరెక్టర్గా ప్రతి క్యారెక్టర్ నచ్చుతాయి, కానీ స్పెసిఫిక్గా నేను అడిగితే ఇన్సిస్ట్ చేస్తే ఏ క్యారెక్టర్ అదర్ దాన్ని ఆరాత్రిక ఏం చెప్తారు? చాలా బాగుంది అని అనిపించింది ఏంటి అంటే అలా ఐ డోంట్ వాంట్ టేక్ సైడ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మధుసూదన్ క్యారెక్టర్ తీసుకున్నాం. ఐ డోంట్ నో ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ గివ్ స్పాయిలర్స్ ఏమో. మధుసూదన్ ఇస్ ఆరాత్రికస్ అంకుల్ కదా, అంతే కదా, జగన్నాథ్ సారీ పేరు మధుసూదన్ ఇస్ ద ఫాదర్. జగన్నాథ్ జేపీ గారు చేశారు. ఆయన హీస్ బీన్ నమ్మిన బంటు ఆల్ ద వే త్రూ. చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్న పక్కనే ఉన్నాడు. బట్ హీ వాంటెడ్ సంథింగ్ ఫర్ హిస్ సన్ యాజ్ వెల్, హిస్ ఫ్యామిలీ యాజ్ వెల్. అండ్ దెన్ చేయక లైఫ్లో ఒకే ఒక తప్పు చేస్తాం. ఆ ఒక్క తప్పే పెద్దదైపోతుంది, పెద్దదై కూర్చుంటుంది. ఇంతవరకు మీరు చేసిన హార్డ్ వర్క్ మొత్తం బూడిదలో పన్నీరు అయిపోతుంది. అంటే ఆ చిన్న తప్పు, ఆ ఫ్రస్ట్రేషన్, లెసన్ టు లెర్న్ ఇస్ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ప్రతిరోజు మనల్ని పుష్ చేస్తుంటే ఇది అవ్వట్లేదు, సిగ్నల్ ఉంది, రెడ్ లైట్ వెళ్ళిపోదాం, 5 నిమిషాలు లేట్ ఉంది. బట్ ఆ రెడ్ లైట్ 2 నిమిషాల్లో పడుతుంది, గ్రీన్ అవుతుంది. 2 నిమిషాలు, 2 మ్యాక్సిమం. ఆ 2 minutes ముందు ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఏమేమి జరుగుద్దా? ఏం జరగదు. తిట్టే బాస్ ఎలా తిడతాడు, ఎందుకంటే లేటు లేచాడు, లేటు బయలుదేరావు, ఇంట్లో ముందు బయలుదేరు టైప్ కదా. సో ఈ 2 minutes వల్ల నథింగ్ విల్ హ్యాపెన్. ఇది క్రాస్ చేసే టైంకి ఏదైనా వచ్చిన యాక్సిడెంట్ అయింది అనుకో, దెన్ యూ విల్ రిగ్రెట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ జగన్నాథ్. సో దట్ వన్ మిస్టేక్, ఈస్ అ గుడ్ బాయ్, హూస్ అ గుడ్ పర్సన్. ఇప్పుడు ఈ బైక్ మీద ఉన్నవాడు కూడా మంచోడు పాపం. ల్యాప్స్ ఆఫ్ జడ్జ్మెంట్ దేర్, ల్యాప్స్ ఆఫ్ జడ్జ్మెంట్. సో అట్లా మధుసూదన్ ఫాదర్ క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఒక నేను ఇక ఇంతే అంటే హీస్ లైక్ ఎ టైగర్ బేసికలీ. అండ్ దెన్ హీ హ్యాస్ హిస్ ప్లాన్స్. కూతురు ఎనిమీ అతనికి. సో దట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. సో ఒక కూతురే, సొంత కూతురే, బట్ ఇందులో విలన్ తండ్రే కదా అమ్మాయికి. సో వాళ్ళిద్దరి మధ్యలో, అండ్ దెన్ ఇఫ్ యూ సీ వాళ్ళిద్దరూ 7th episode 8th episode బిగినింగ్లో కానీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ కన్నారు. తనే పిలుస్తారు. సో దిస్ ఓన్లీ వన్ సీన్ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం. అంతవరకు ఇద్దరు ఒకే హోటల్లో ఉంటారు, డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు. ఇతను నడిపించాల్సిన ఇతను నడిపిస్తాడు, ఆమె నడిపించాల్సిన ఆమె నడిపిస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ సటిల్లీ పుట్ ఇన్ లేయర్స్ అనమాట. అవి వెన్ యూ డీప్ డైవ్ ఇంటూ దోస్ you will understand, but all these characters, Sadik has a reason for him, and I really enjoyed Santosh and Shabnam's characters. Okay. The killers basically. So they went through manch actors. It just they I was lucky to get them anamata. Mahati, especially the girl Shabnam, and there is something wrong in her brain basically, and then she brings in these unique expressions, and I loved portraying those two characters. But yeah, తమన్నా ఏమన్నారు? నన్ను చాలా కొత్తగా చూపించారని ఏమన్నా అన్నారా? తమన్నా నో, she was కొత్తగా చూపించారు అంటే ఆవిడ కొత్తగా చేయించారు. she understood that తను సిరీస్ చూసిన తర్వాత ఏం చెప్పారు మీకు? ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడారు? she was very happy, and she's like, this is really big. Script level lo we know this is big, but once the visuals came out, this is really big, I'm very happy. And she was very happy obviously. You can say it's very obvious that the performance lo it complete ga mottam tane. Yeah, absolutely. It's just the whole show runs on her. Yeah. ఇంకా ఇలాంటి భయంకరమైన రాత్రులు ఎన్ని ఉంటాయో అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు కదా. ఇంకెన్ని ఉంటాయి అంటే ఎన్ని సీజన్లు వస్తాయి? మేము ఎన్ని నైట్ అవుట్స్ చేయాలి? మేము ఎన్ని నైట్ అవుట్స్ చేయాలి షూట్లకి? మీరు ఒక నైట్ బింజ్ వాచ్ చేస్తే సరిపోతుంది. 2.5 hours సినిమా లెంగ్త్ బేసిక్లీ. సో మేము 20-30 nights రాత్రులు షూట్ చేయాలి. బట్ ఐ డోంట్ నో, డిపెండ్స్. ఓపెన్ ఎండింగ్ పెట్టేసాం. ఇఫ్ పీపుల్ లైక్ ఇట్, అందరికి నచ్చితే డెఫినెట్గా season 2 రాస్తాడు ప్రదీప్ అనుకుంటా. అంతేనా? అప్పుడు కాస్ట్ ఏం మార్చరు కదా, వీళ్ళే ఉంటారు కదా. ఐ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. బట్ ఆరాత్రిక విల్ బి ఆరాత్రిక. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు లేరు అంటే ఉండదు అనేది కథ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
మీ టేకింగ్ చాలా బాగుంటుందండి. గరుడ వేగ్ మేము చూసి చాలా బాగా అనిపిస్తుంది మీ సినిమాలన్నీ. ఇప్పుడు వెబ్ సిరీస్కి సినిమాకి ఏది ఛాలెంజ్ టఫ్ అని నేను అడగను, కానీ ఇది రొటీన్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందిగా. ఇందులో పాటలు లేవు, లేకపోతే ఫైట్లు ఉండవు, లేకపోతే అట్లా వచ్చిపోయే క్యారెక్టర్స్ ఉండవు. ప్రతి క్యారెక్టర్ని మీరు జస్టిఫై చేయాలి, ప్రతి క్యారెక్టర్ని సస్పెన్స్గా తీసుకొచ్చారు. సో డిఫరెన్స్ అంటే మీ దృష్టిలో ఏంటి, మీ టేకింగ్లో ఎట్లా ఉంటుంది? ఏదైనా కూడా కథే మెయిన్ అండి. కథ ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడే ఆ డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. సినిమా స్క్రిప్ట్ ఒకలా ఉంటుంది, సిరీస్ స్క్రిప్ట్ ఒకలా ఉంటుంది. స్క్రిప్ట్లో డిఫైన్ చేసినప్పుడే ఒక క్యారెక్టర్ డెప్త్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఎంతవరకు వెళ్ళకూడదు అనేది అక్కడ డిఫైన్ చేసేసి ఉంటుంది. అండ్ సినిమాకి వచ్చేసరికి ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ బిగినింగ్, మిడిల్ అండ్ అన్ ఎండింగ్. సిరీస్కి వచ్చేసరికి యూ నీడ్ టు హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ అన్ ఎండింగ్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్. సో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్, అండ్ దెన్ ది బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ఒక చిన్న ప్రొలాగ్ ఉండాలి, దెన్ అగైన్ క్లిఫ్ హ్యాంగర్. సో for 8 episodes you have 8 beginnings and 8 endings with a climax basically. Cinema is other. Cinema timing e veru, series timing e veru. So that it script మీద depend అయి ఉంటుంది. నాగార్జున గారితో ఒక సినిమా అని విన్నాం, అది ఎప్పుడు దాని గురించి చెప్పండి. షూట్ స్టార్ట్ అయిందండి, అండ్ సెకండ్ స్కెడ్యూల్కి వెళ్తాం ఇప్పుడు. ఇట్స్ ఎట్లా ఉంటుంది సినిమా? ఎమోషనల్ డ్రామా విత్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఇట్. స్టైలిష్ డ్రామా. అంటే ఎలాంటి సినిమాలు ఆయన డిఫరెంట్గా చూస్ చేసుకుంటున్నాడు ఇప్పుడు? వైల్డ్ డాగ్ కానీ ఇట్లా ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్, ఇంతకు ముందులాగా ఏదో సాంగ్స్ ఇలాంటివి కాదు. మీరు కూడా మీ టేకింగ్ కూడా బాగుంటుంది, మీ సినిమాలు చూసింగ్ బాగుంటాయి, ఒక కొత్త జోన్ ఏదో కొత్తగా చెప్తూ ఉంటారు. ఎలా ఉంటుందో అది కొద్దిగా రివీల్ చేయండి. అది కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ లైక్? అంటే he retires from special services, basically special forces, secret service, and నాకు మళ్ళీ చెప్పండి. He retires from secret service basically, and then he gets a call from home, his long lost sister. 20 years ago they've lost contact anamata. So he comes back to his sister to take care of things, and then the story begins. Take care of things. ఎంత చిన్నగా చెప్తున్నారు అండి, కష్టపడి వినాల్సి వచ్చింది. అంటే సీక్రెట్ లాగా చెప్పారనమాట, ఆ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి. అంతేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. నిజంగా నైస్ టాకింగ్ విత్ యూ, అండ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు లైఫ్ గురించి ఎక్కువ చెప్పినట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. So, this was the special interview with Praveen Sattar garu. I hope you liked the interview. Thank you for watching. Bye for now.